చేసేసారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టాను. కొబ్బరికాయ ముందుగా తురుము పెట్టేసుకున్నాను. దొండకాయ ముక్కలు కూడా కట్ చేసేసాను. ముందుగా బాండీ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. అందులోకి ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ పోసాను తగినంత. అప్పుడు దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ రబ్బలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇంకా వేసుకున్నాను ఫ్రెండ్స్. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను. కొంతమంది ఫ్రైలోకి వేసుకోరు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. కొంతమంది వేసుకుంటారు. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వేసుకోలేని వాళ్ళు అవి లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఎండుమిర్చి 2 ఎండుమిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోవాలి. అందులో ఎల్లుల్లిపాయ కూడా వేసుకున్నాం కదా, అది కూడా బాగా ఫ్రై అయ్యాలి. మనం తినేటప్పుడు ఎల్లుల్లిపాయ మెత్తగా ఉండాలి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అయ్యేటప్పుడు దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, ఆ దొండకాయ ముక్కలు అనేది అందులో వేసుకుంటున్నాను. అవి దొండకాయలు ముక్కలు కట్ చేసుకునేవి పక్కన పెట్టేసుకున్నాను కదా ఫ్రెండ్స్, అవన్నీ అందులో యాడ్ చేసేసాను. అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులోని కొబ్బరి తురుము కూడా పక్కన పెట్టుకున్నాను కట్ చేసుకొని. ఇప్పుడు ఇందులోకి తగిన సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే దొండకాయ ఫ్రైలో ఉప్పు ఎక్కువ పడ్డదంటే తినలేం కర్రీ అనేది. ముందుగా తక్కువ వేసుకోవడమే మంచిది, ఎందుకంటే సరిపోకపోతే నెక్స్ట్ మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ముందులోనే ఎక్కువ వేసేసుకుంటే తర్వాత అనేది కర్రీ పాడవుతుంది తప్ప ఇంక యూజ్ అనేది ఉండదు. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అయినా మూత పెట్టాలి ఫ్రెండ్స్. దొండకాయ అనేది బాగా ఫ్రై అయ్యాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా దొండకాయ అనేది ఫ్రై అయ్యింది. ఇందులోకి నేను కొబ్బరికి తురుము కూడా తీసేసుకున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి తురుము కూడా వేసేసి అదిగో చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని హాట్ బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను, పక్కన పెడతాను. హాట్ బాక్స్లో తీసేసుకొని ఫైనల్గా